హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3 ప్లానెటరీ కంజంక్షన్స్. రవితోటి కంజంక్షన్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనకి ఒక ప్లెజెంట్ ప్లానెట్ చంద్రుడితోటి కంజంక్షన్ 3 ప్లానెటరీ కంజంక్షన్స్ అనేవి స్టార్ట్ చేసాం. సో ఈరోజు చూసేది చంద్రుడు, బుధుడు, శుక్రుడు, 3 గ్రహాలు. ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ మనకి చంద్రుడికి ఈ 2 గ్రహాలు పెద్ద ఫ్రెండ్లీ కాదు. అయితే ఎప్పుడైనా కూడా అంటే ఇవన్నీ సాఫ్ట్ ప్లానెట్స్, కొంత ఫెమినైన్ అంటే స్త్రీత్వ లక్షణాలు ఉన్నవి. అక్కడ మనకి చంద్రుడు అంటే ఫీమేల్ అంటే స్త్రీ, అలానే శుక్రుడు అన్న అదే. బుధుడు మటుకు న్యూట్రల్ ప్లానెట్ అనమాట, దానికి జెండర్ ఉండదు అది. సో బుధుడు. సో ఇలాంటి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అందులో చంద్రుడు మనకి శుక్రుడు కూడా క్రియేటివ్ ప్లానెట్స్. సో ఫస్ట్ మూన్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్క ప్లానెట్ దాని సిగ్నిఫికెన్స్ ఏంటో మనం తెలుసుకోకపోతే ఆ కంజంక్షన్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడం కష్టం. సో చంద్రుడు మనస్కారకుడు, చాలా సెన్సిటివ్ ప్లానెట్స్. మొత్తం గ్రహాలన్నింటిలోకి చాలా సున్నితమైన గ్రహం ఏదైనా ఉంది అంటే అది చంద్రుడే. తల్లి స్వభావం, మదర్లీ కేరింగ్ నేచర్ తల్లి. అలానే చంద్రుడు కొంత టాలెంట్స్ని కూడా ఇస్తాడు. ఎందుకంటే మనకి చూడండి, మనసే కదా మొత్తం అన్నిటికీ. ఎంత క్రియేటివిటీ అయినా మన మైండ్లో నుంచి రావాలి. సో మూన్ ఈజ్ ద బేస్ అనమాట. క్రియేటివిటీకి చంద్రుడు ఫస్ట్ ఒక బేస్మెంట్ అనేది ఇవ్వాలి. సో అలాంటి ప్లానెట్. అలానే మనకి చంద్రుడు అంటే తెలుసు, వాటరు ఇట్లాంటివన్నీ. ఇక బుధుడు బుద్ధిశాలి. అట్లానే బుధుడికి జెండర్ ఉండదు. అక్కడ కొంతమంది ఏంటంటే బుధుడిని శనిని నపుంసకుడు అని కూడా అంటారు. అయితే బుధుడు అటు మేలు ఇటు ఫీమేలు 2 లక్షణాలు ఉంటాయి మళ్ళీ. అలానే బుధుడు అంటేనే మనకి రెండింటిని డ్యూయల్, 2 అనేది ఇండికేషన్. బుధుడు అంటేనే 2 డ్యూయల్ అని. అలానే మేనమామ, బుద్ధి, మనలో ఉండే జ్ఞానం ఎలా ఉంటుంది, మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి. అలానే చేతులు, భుజాలు, ఇవన్నీ కూడా బుధుడి సిగ్నిఫికెన్స్ అన్నమాట. శుక్రుడు సున్నితమైన గ్రహం. అందులో పూర్తి స్త్రీత్వ లక్షణాలు ఉండే గ్రహం. అంటే శుక్రుడు అంటేనే ఫీమేల్ కదా, భార్య లేదా లేడీస్ అందరూ శుక్రుడులే, ఆల్ ద ఫీమేల్స్ అనమాట. సో శుక్రుడు అంటే ఆర్టిస్టిక్ టాలెంట్స్, ప్రేమ, ఎంజాయ్మెంటు, ఇంకా చెప్పాలంటే అన్ని రకాల క్రియేటివ్ థాట్స్. దేన్నైనా సరే అందంగా తయారు చేయడం, దేన్నైనా సరే దేనిలో అయినా బ్యూటీని చూడడం, అదే శుక్రుడు అంటే. ప్రతి బ్యూటిఫుల్గా ఉన్న థింగ్ అది శుక్రుడే అవుతుంది. అలానే క్రియేటివ్ ప్లేసెస్ అన్నీ, డ్రామా కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, సింగింగ్, లేకపోతే ఆర్టిస్టిక్ టాలెంట్స్, సినిమాలు తీయడము, యాక్టింగ్, టీవీస్, సీరియల్స్, యూట్యూబ్స్, ఈ యాక్టింగ్ రిలేటెడ్ కానీ ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నవి, డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఆర్ట్ వేయడము అంటే పెయింటింగ్ కానీ, ఇవన్నీ కూడా శుక్రుడివే. శుక్రుడు ఇచ్చేవన్నమాట అవన్నీ, అంత క్రియేటివిటీ. సో ద మోస్ట్ క్రియేటివ్ ప్లానెట్. ఇక్కడ ఏవేం కలిసాయి మనకి? అఫ్కోర్స్ డిగ్రీస్ ఇవి కొంత దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా పర్లా. ఎందుకంటే ఇక్కడ ఏ గ్రహం కూడా అస్తంగత్వం అయ్యేది కాదు, రవి కాదు కదా. చంద్రుడు, బుధుడు, శుక్రుడు 3 కొంత మంచి డిగ్రీస్లో 3-4 డిగ్రీల తేడాలో ఉన్నాయి. అందులో మనకి చంద్రుడు శుక్రుడు కొంచెం దగ్గరగా ఉండి, శుక్రుడు బుధుడు అలా అనమాట. అంటే ఫస్ట్ చంద్రుడు, తర్వాత శుక్రుడు, తర్వాత బుధుడు ఇలా కలిసి ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ ఈ ప్లానెటరీ పొజిషన్స్ ఏ స్థానంలో అయినా ఉండనియండి, లైక్ 5th హౌస్ అవ్వచ్చు, లగ్నం అవ్వచ్చు, 4th అవ్వచ్చు, 3rd అవ్వచ్చు, 6th అవ్వచ్చు, 10th, 11th, ఏ స్థానంలో ఉన్నా కూడా కొంత వీళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఏదైనా సరే ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న ఫీల్డ్స్ అన్నీ, వాటిల్లో ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే యూజువల్గానే వీళ్ళు ఏ ప్రొఫెషన్లో అయినా ఉండనియండి, వీళ్ళలో చాలా ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చూడండి, మంచి అంటే ఏ బ్యాంక్ జాబో చేయొచ్చు, టీచర్గా ఉండొచ్చు, కానీ పెయింటింగ్ అనేది వాళ్ళ హాబీ అవ్వచ్చు, స్టిచ్చింగ్ అవ్వచ్చు, లేదు యాక్టింగ్. ఈ మధ్యన టిక్టాక్ బ్యాన్ చేశారు కానీ లేకపోతే మొత్తం ఫేస్బుక్ నుండి అవే. ఇంతమంది టాలెంటెడ్, ఇంత వీనస్, మెర్క్యూరీ ఇంత భయంకరంగా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయా అనిపించేది అనమాట. అంటే ఏదో ఒకటి అవ్వచ్చు, అది పర్టికులర్గా ఒక టాలెంట్ అనే కాదు. అంటే యూజువల్గానే ప్రొఫెషనల్గా ఎలా ఉన్నా పర్సనల్ లైఫ్లో వీళ్ళు చాలా క్రియేటివ్గాను, క్రియేటివ్ ఆలోచనలు, అలానే క్రియేటివిటీ ఉండే అవకాశం ఉంటుంది. మామూలు హౌస్ వైఫ్గా ఉండొచ్చు, లేకపోతే మీరు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వచ్చు,
బట్ మీ ప్రైవేట్ టైం వచ్చేటప్పటికి మంచి మ్యూజిక్ లవ్ చేయడం కానీ, మ్యూజిక్ కలెక్షను, పాటలు పాడడం, లేకపోతే సింగర్స్ అవ్వడానికి కూడా మంచి కాంబినేషన్ ఇది. ఏదైనా సరే మంచి టాలెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా మనకి ఒకవైపు పాజిటివ్ సైడ్ ఆఫ్. కొంత ఈ 3 గ్రహాలు కలవడం అనేది షార్ట్ టైం రిలేషన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు? బుధుడు అంటేనే డ్యూయల్ కదా, 2. అక్కడ శుక్రుడు చంద్రుడు కూడా చేరేటప్పటికి ఏమవుతుందంటే మనసుకి ఏది ఇష్టం అనిపిస్తే అది చేసేయడం. సో దీనివల్ల వీళ్ళు ఆర్టిస్టులుగా ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక పెయింటింగ్ వేశారనుకోండి, లేదు అది ఓకే ఇది అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఇంకొక దాని మీదకి వెళ్ళిపోతుంది, అలా పర్లేదు. బట్ ఎప్పుడైతే వీళ్ళ టాలెంట్ అంతా రిలేషన్స్లోనూ అయితే రొమాన్స్లోనూ ఎంజాయ్ చేయడంలోనూ ఉంటుందో అది మల్టిపుల్ రిలేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ మటుకు ఇది కొంత ఇబ్బంది పెట్టే కాంబినేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఒక మెచ్యూరిటీ 30 years వచ్చే వరకు ఈ షార్ట్ ఫ్యూజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక అలానే ఇది కొంత బుధుడికి బలం ఎక్కువ ఉండి ఈ కాంబినేషను కుజుడింట్లో లైక్ మనకి వృశ్చికంలో ఉన్నప్పుడు, అది కూడా అష్టమ భావం కానీ వ్యయస్థానం కానీ అయినప్పుడు 8th or 12th హౌస్ మస్కులైన్ హౌసెస్ లైక్ మనకి కుజుడింట్లోనే ఎస్పెషల్లీ కుజుడు కానీ రవింట్లో కానీ ఉన్నప్పుడు యూజువల్గా హోమోసెక్సువల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధుడు అంటేనే ఏ జెండర్ లేనిది. ఇలాంటి 2 అంటే ప్యాషన్ని రొమాన్స్ని ఇచ్చే గ్రహాలు ఆ శుక్రుడికి జెండర్ లేకపోవడము, ఇక్కడ కుజుడు లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమంది చూడండి అమ్మాయిలను అబ్బాయిలను ఇద్దరు ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళకి అసలు ఏం కావాలనేది అర్థం కాదు. ఇది చాలా రేర్ పర్సంటేజ్. కాకపోతే అసలు అలాంటి ఫీలింగ్స్ ఉండడానికి ఎలాంటి గ్రహాలు కారణం అంటే దిస్ ఈజ్ ద ప్లేస్మెంట్స్. ఎస్పెషల్లీ అష్టమ భావంలోనూ 12th హౌస్ వ్యయస్థానంలోనూ ఉన్నప్పుడు వీళ్ళకి కొంత పర్సనల్ లైఫ్ అనేది ఎవరికి చెప్పకపోయినా కూడా ఇన్నర్గా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే హోమోసెక్సువాలిటీ కానీ బైసెక్సువల్గా కానీ ఉండే ఛాన్సెస్ కొంత స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఓకే, ఇవన్నీ ఏంటంటే కొంత కేతు నక్షత్రం మీద ఉన్న, లేదు రాహు నక్షత్రం మీద ఉన్న, ఇట్లాంటివి రాహు కలిసి ఉన్న ఇంకా అప్పుడు డిఫరెంట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ ఒక మంచి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఇవ్వడానికి అలానే అందంగా తయారవ్వాలనే ఇంట్రెస్ట్ కూడా చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ లగ్నంలో కానీ సప్తమ స్థానంలో కానీ లేదా లగ్నాధిపతి అయిన ఏదో ఒక గ్రహం చంద్రుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ డెఫినెట్గా బ్యూటీ, ఫ్యాషన్, రెడీ అవ్వడం, స్టైల్గా కనిపించాలనుకోవడం, లేదు వాళ్ళని వాళ్ళు అందంగా ప్రజెంట్ చేసుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఇదే కాంబినేషన్ అబ్బాయిల చార్ట్లో కనుక ఉన్నట్టయితే కొంతలో వాళ్ళు కూడా కొంత ఫెమినైన్ క్వాలిటీస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే సెన్సిటివ్ మైండ్ తోటి, అలానే సున్నిత మనస్తత్వం. వీళ్ళు కూడా యూజువల్గా అబ్బాయిలు కూడా ఇప్పుడు ట్రెండ్ని బట్టి దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ ద ఫ్యాషన్స్. కాకపోతే ఏంటంటే పర్టికులర్గా అమ్మాయిలకు ఉండే అంత ఇంట్రెస్ట్ అబ్బాయిలకు ఉండదు కదా. కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు దే ఆర్ ఈక్వల్లీ అనమాట. అమ్మాయిలకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళలో కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ ప్రజెంటేషను, వాళ్ళ డ్రెస్సింగ్, వీటన్నిటి మీద అనమాట. సో ఇది మనకి శుక్ర బుధు చంద్రులు కలిసినప్పుడు ఎట్లాంటి కాంబినేషన్. సో ఇది మూన్ కాంబినేషన్స్, మూన్ కంజంక్షన్స్లో ఫస్ట్ కంజంక్షన్. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. అట్లానే ఈ కింద ఉన్న లింక్స్ ఎంఎస్ ఆస్ట్రాలజీ మాధవి శర్మ ఫేస్బుక్ లింక్ కానీ ఎంఎస్ ఆస్ట్రాలజీ వెబ్సైట్ నుంచి కానీ మీరు కన్సల్టేషన్ రిక్వెస్ట్ని పంపించవచ్చు. థ్యాంక్ యూ.